హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పులుసు చేప పులుసు గోదావరి స్టైల్లో నేను ఈరోజు చేసి చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి, మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇలాచి, కొద్దిగా జీలకర్ర, లవంగాలు, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి ఇవి ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దాని తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని ఎక్కడ ముక్కలు లేకుండా ఆనియన్స్ని కూడా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇందులో కొద్దిగా కరివేపాకు, ధనియాలు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. త్వరగా ఇది మగ్గిపోతుంది సాల్ట్ వేసుకుంటే. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే పులుసులో మనం వండుకున్న రోజు కన్నా మన్నాడికి చాలా టేస్ట్ ఉంటుంది ముక్క అయితే. సో మీరు ఈ రోజు తినాలనుకుంటే ముందు రోజు రాత్రే దీన్ని పులుసుని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మన్నాడికి చాలా బాగుంటుంది పులుసు అయితే. వీలైతే మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోండి. రుచికి కొద్దిగా కారం కూడా ఎక్కువగానే పడుతుంది. ఇందులో కారం వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో చేప ముక్కలు వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే మగ్గనివ్వండి సిమ్లో పెట్టుకొని. ఇవి మగ్గిన తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. అది ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకోండి. ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా రసం తీసి కూరలో వేసుకోండి. పులుసు కొద్దిగా ఎక్కువే పడుతుంది, చింతపండు రసం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే ఇది మినిమం సిమ్లో మనం 1 గంట పాటు అన్నా సరే దీన్ని అలా ఉడకనివ్వాలి. సో ఎక్కువగానే వేసుకోండి. నార్మల్ ఫిష్కి వేసేంత కాకుండా కొద్దిగా దీనికి ఎక్కువగానే పడుతుంది చింతపండు రసం. మసాలా చింతపండు రసం కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోండి. 5 నిమిషాల పాటు హైలో పెట్టి మరగనివ్వండి పులుసుని. దాని తర్వాత సిమ్లో పెట్టి ఒక అరగంట పాటు మరగనివ్వండి. మధ్యలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసి మరగనివ్వండి. ఇలా అరగంట తర్వాత మరిగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, బెండకాయలు ముక్కలుగా చేసుకోకుండా బెండకాయ పలంగా అటు ఇటు కొద్దిగా ఘాట్లు పెట్టి వేసుకోండి. ముక్కలు చేసి వేసుకుంటే మనకి గంట సేపు మరగాలి కాబట్టి అది ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో ఇలా బెండకాయ పలంగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీన్ని మూత పెట్టి ఇంకో 20 నిమిషాలు మరగనివ్వండి. 20 నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా మసాలా పొడి, అలాగే 2-3 గరిటెల ఆవకాయ నూనె, కొత్త ఆవకాయ నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఇంకో 20 నిమిషాల పాటు మరగనివ్వండి. బాగా మరిగి పులుసు చిక్కబడిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మన్నాడికైతే ఇంకంతేనండి, టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.